హలో ఎవరోన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పురుషోత్తం టాక్స్. సీతాపయనం. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంది. మూవీ మొత్తం సీతతోటి జర్నీ చేసిన పర్సన్స్ గానీ, సీతతో ఎలా ఉన్నారు వీళ్ళందరూ అనే ప్రాసెస్‌లోనే మూవీ కంటిన్యూ అవుతా ఉంటది. స్టోరీ ప్లాట్ విషయానికొస్తే సోఫియా అనే ఒక ఇంటర్నేషనల్ షెఫ్‌ని కలవడానికి వెళ్తది సీత. సో, ఆ జర్నీలో ఎంతమంది తనతో పాటు అంటే మీట్ అవుతారో, ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ వాళ్ళని కలవాలనుకుంటది. సో, ఎందుకు కలవాలనుకుంటది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మూవీ స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లైక్ ఇట్లా గ్రాఫ్ ఇలా మీదికెళ్తా ఉంటది తప్ప కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపియదు మూవీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తది. అండ్ సీత అండ్ వాళ్ళ ఫాదర్ బాండింగ్ అనేది చాలా రియలిస్టిక్‌గా చూపెట్టిండు. అండ్ వాళ్ళ అమ్మ లేనందుకు గూడా చాలా బాగా చూసుకుంటా అని చెప్పేసి మనకు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతా ఉంటది. అండ్ ఈ మూవీలో అర్జున్ గూడా ఉన్నాడు. అండ్ ధ్రువ సర్జా, మార్టిన్ హీరో అతను ఉన్నాడు. అండ్ సినిమా కొన్ని రియలిటీగా చూపించిండు. లైక్ ఎట్లా అంటే ప్రజలు ప్రెజెంట్, ప్రెజెంట్ మర్చిపోతున్నారు. పాస్ట్ అండ్ జరగబోయే పని మీదనే కొంచెం ఫోకస్‌గా ఉంటున్నాం. ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అనే పనిని గూడా మర్చిపోతున్నాం అనే దానికి కొంచెం చాలా రియలిస్ట్‌గా చూపెట్టిండు. అది ఎక్కడైతే ఇక మూవీ చాలా బాగుంటది. ఇంట్రెస్టింగ్‌గానే ఎళ్తది. అర్జున్ వచ్చినప్పుడు కొంచెం విలన్ టైప్‌లో చూపిస్తారు. ఆ విలన్ టైప్‌లో చూపించడానికి కొంచెం మాస్ యాంగిల్ చూపిస్తారు. ప్లస్ ఒక ఇలాంటి పర్సన్‌ని అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ వల్లనే నేను బ్రతికున్నా అనే కాన్సెప్ట్ మీకెళ్తది మూవీ. సో, వాళ్ళని కలవడానికెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మంచి సందర్భాలు జరుగుతాయి. లైక్ హీరో ఫ్యా హీరో వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుతది. అప్పుడు కొన్ని కొన్ని అలా వాతావరణం గాని, సో, అక్కడ వెదర్ అండ్ వాళ్ళతో ఎలా ఉంది. కొన్ని కొన్ని స్వీట్ స్వీట్ మూమెంట్స్ అండ్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ బాండింగ్ వచ్చి చాలా గొప్పగా ఉంది. అండ్ అర్జున్ గురించి చూసుకుంటే అర్జున్ కొంచెం విలన్ టైప్‌లో ఉంటాడు గానీ, ఒక ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఇలా మారిపోయింది. అండ్ ఈ మూవీ చాలా మందికి రిలేటబుల్‌గా అనిపియొచ్చు. కొంతమంది మూవీ చూసిన తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి. సో, ఏంది అని జెప్పేసి మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా అనిపించింది ఫస్ట్. సో, ఎప్పుడైతే హీరోయిన్ లైక్ సీత హీరోకి కార్‌లో సీట్ ఇచ్చినప్పుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పడం అది కొంచెం ఫన్నీ వేలో అనిపిస్తది. అండ్ ఆ జర్నీలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు గూడా మనకు కొంచెం కొంచెం అంత లాగ్ అనిపించదు. కాకపోతే ఇంట్రెస్టింగ్‌గా ఏం జరుగుతది? తర్వాత ఏం జరుగుతది? అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ అండ్ కొంచెం క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతది మూవీలో. అలా ఎళ్ళిపోతున్న సమయంలో కొంచెం ఒక మంచి ట్విస్ట్ లాగా వాళ్ళిద్దరిని చంపే అనేది ఒక ఫోటో పంపించడం. సడెన్‌గా వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో, ఇలాంటివి కొన్ని జరుగుతా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది. మూవీ కొంచెం లైక్ ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా బాగుంది మూవీలో కూడా. క్లైమాక్స్‌లో ఒక 2 ట్విస్ట్‌లుంటాయి. అండ్ చాలా ఎమోషనల్‌గా ఉంటది. హ్మ్. సీత అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ గాని, వాళ్ళిద్దరి కన్వర్జేషన్ గాని చాలా డీప్‌గా, హార్ట్ టచింగ్‌గా అండ్ ఎమోషనల్‌గా కూడా ఉంటది. మ ఇంత చెప్తున్నా మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి ఇందులో. కాకపోతే కొంచెం స్లో నరేషన్ ఉంటది మూవీ కొంచెం. ఎట్లా అంటే ఫస్ట్ నుంచి పడితే ఎండింగ్ వరకు లైక్ స్లోగా ఉంటది. బట్ గ్రాఫ్ ఇలా మీదకి పోతానే ఉంటది. బట్ స్లో నరేషన్ ఉంటది మూవీ. కొంచెం బోర్ అనిపించొచ్చు. లైక్ ఫ్యామిలీ ఇది ఎలాంటి మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. లైక్ ఒక క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు మొత్తం గూడా. సీత అనే క్యారెక్టర్‌లో జర్నీ ఎలా జరిగిందని చెప్పేసి సీత గురించి గొప్పగా చూపెట్టిండు. సీత క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇంక కొంచెం డెవలప్ చేసిన వాడికన్నా ఇంకా యాక్టింగ్ బాగా చేసింది. అండ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గానీ బట్ ఓకే. అండ్ ఈ మూవీ చాలా వరకైతే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. చాలా హగ్స్, కిస్సింగ్స్ అలాంటి ఏం సీన్స్ ఏం లేవు. బట్ అందరూ ఫ్రెష్‌గా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అవును కదా! రియాలిటీలో చాలామంది ఏదంటే ప్రెజెంట్, ఫ్యూచర్‌ని ఆలోచనిస్తూ ప్రెజెంట్ ఏం చేస్తున్నారో అనేది మర్చిపోతున్నారు. సో, ప్రెజెంట్‌లో ఉంటే ఇంత బాగుంటదో మూవీ. అండ్ ఎక్కడ అనిపిస్తదంటే, ఒక ఫ్యామిలీ అంటే లైక్ చెఫ్‌గా అంటే 'ప్రకాష్ రాజ్' వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఒక అందరికి షెఫ్‌గా లైక్ వంటలు చేసి పెడతది సీత. సో, ఆ టైంలో ప్రెజెంట్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు ప్రజలు అని చెప్పేసి కొంచెం క్లియర్‌గా అర్థమవుతూ ఉంటది. అండ్ ఈ మూవీ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ కూడా బోర్ అనిపించదు. లైక్ నాకు మాస్ మసాలా కావాలి, యాక్షన్ సీన్స్ కావాలి, క్రైమ్ థ్రిల్లర్ కావాలి అండ్ మొత్తం కామెడీ ఉండాలి అనుకుంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు.
లైక్ యాక్షన్ సీన్స్ గానీ, బ్రూటల్ సీన్స్ అవన్నీ ఉండాలంటే మూవీ నచ్చకపోవచ్చు. ఇది ఒక సీత అనే క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా, తన చుట్టూ జరిగిన ఎలా జరిగింది, తన తన సరౌండింగ్ ఏరియాస్‌లో ఎలా జరిగింది, మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది మూవీ కాన్సెప్ట్ మీద అలా రన్ అవుతా ఉంటది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా కనెక్ట్ అవుతారు మూవీకి. నాకు చాలా నాకైతే పర్సనల్‌గా బాగా నచ్చింది మూవీ. నేనైతే రికమెండ్ చేస్తాను మూవీ. మరి మూవీ మీరు చూసారా? మరి మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. థాంక్ యూ.